నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇది. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్కు భారీ స్పందన వచ్చింది. దానికి తోడు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. సినిమాపై హైప్ భారీగా క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. హిట్ 3 కథ ఏంటి, ఎలా ఉంది, టాక్ ఏ విధంగా ఉంది, ఒకసారి రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే అర్జున్ సర్కార్, నాని, వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిల్లోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషుల్ని ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల మోటో ఏమిటి, వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషుల్ని చంపుతున్నారనే దానిపై తన అసిస్టెంట్ వర్ష, కోమలి ప్రసాద్, దివాకర్, చైతూర్ జొన్నలగడ్డ వీరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు, రావు రమేష్ కనుసన్నల్లో ఈ ఆపరేషన్ టేకప్ చేస్తాడు నాని. దాంతో కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉంటుందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు, తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కు ఏ విధంగా సహకరించిందనేది హిట్ 3 స్టోరీ. తెలుగు ఇండస్ట్రీలో ఫ్రాంచైజీలు తక్కువే, కానీ హిట్ ఫ్రాంచైజీ సూపర్ హిట్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు 2 హిట్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇక మూడోది కూడా అదే రేంజ్ హిట్ని సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్లు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దర్శకుడు శైలేష్ కోల్ను ఫస్ట్ సీన్ నుంచి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా కథ మొదలుపెట్టారు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచి మనోడి క్యారెక్టరైజేషన్ పక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. క్రిమినల్స్తో ఆయన ఉండే తీరు చూస్తుంటే వణుకు వస్తుంది. అంత కిరాతకంగా ఉంటాడు అర్జున్ సర్కార్. అలాంటి పోలీస్ ఆఫీసర్ చేతికి సైకో కేసు వచ్చిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఇక ఈ సినిమాలోని చాగంటి ప్రవచనాలు భలే వాడుకున్నారు దర్శకుడు శైలేష్. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఎమోషనల్గా సీన్స్ చాలా బాగా రాసుకున్నారు దర్శకుడు శైలేష్. అక్కడక్కడ ఒళ్ళు గగురు పుడిచే సీన్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు టర్న్లతో వెళ్ళిపోతుంది. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్. హిట్ 1, హిట్ 2 కేసులతో ఈ సినిమా ముడిపెట్టిన విధానం కూడా బాగుంది. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇన్నాళ్ళు మనం చూసిన నాని ఎతడైనా అనిపించేలా రెచ్చిపోయాడు నాని. సో అందరికీ కూడా నచ్చే స్టోరీ ఇది. ఈసారి అర్జున్ సర్కార్ విశ్వరూపం చూపించాడని చెప్పాలి సినిమాలో. ఇక రావు రమేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మొత్తానికి దర్శకుడు శైలేష్ కోల్ను మరోసారి సూపర్ హిట్ కొట్టాడు హిట్ 3తో. నాని నటనకి ప్రతి ఒక్కరు కూడా విజిల్స్ వేస్తున్నారు. అంత అద్భుతంగా నటించాడని ప్రశంసిస్తూ ఉన్నారు. హిట్ 3 మూవీ మంచి పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది. నాని నటించిన దసరా తొలి రోజైతే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మరి ఈ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుందనే దాని గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు నాని నటించిన సినిమాల్లో ఇదే రికార్డు స్థాయి ఓపెనింగ్. ఇక హిట్ 3తో ఆ లెక్కను క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నాని సక్సెస్ పరంపరలో తన సినిమాలపై ప్రేక్షకుల్లో హైప్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడా తగ్గలేదు. అందుకే హిట్ 3 దాన్ని దాటేసి నానికి సరికొత్త ఓపెనింగ్ రికార్డు ఇస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి. సో హిట్ 3 సినిమా తొలి రోజు 42 కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకొచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు.